सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं स्तोत्रं च प्रणमामि मुनित्रयम्। सर्वेभ्यः नमः। स्वागतं च। नमस्कारः। नमस्कारः। వినయ్ గారు నాకు పోస్ట్ చేయండి వీలైతే, రికార్డింగ్ అవుతుండగా. నమస్కారం మహోదయ. నమస్తే అండి. వినయ్ గారు మీరు మ్యూట్లో ఉన్నారండి. అది సౌండ్స్ వస్తున్నాయని మ్యూట్ చేసుకున్నాను. అదే కాదు, ఇప్పుడు ఈ రికార్డింగ్ అవుతుండగా నన్ను హోస్ట్ చేయగలిగితే చేసేయండి. అలాగే చేసేస్తాను. మీరే ఇంకా మొదలు పెట్టేయచ్చు. ఇప్పుడు మనం ప్రగృహ్యం అనే సంజ్ఞ మనం అంతకుముందు పరిచయం చేసుకున్నప్పుడు ఏ సూత్రాలతో పరిచయం చేసుకున్నాము? హరి ఓం నమాంసి మహోదయ. నమస్తే అండి. కదా వినయ్ గారు కట్ అయినట్టుందండి, లేకపోతే ఫణికృష్ణ గారు మీరు ఫణికృష్ణ గారు నమస్కారం. మీరు కంటిన్యూ చేస్తే బెటర్ అండి. 5, 6, 7, 8 మీరు చెప్పచ్చు కదా. సరే. ఆయన కొంచెంసేపు పడుతుందేమో వినయ్ గారికి. సరే. నాది లకారాల సూత్రాలు అండి. ఇక్కడ నుంచి నేను 4 సూత్రాలు చెప్పాను. వర్తమానే లట్. ఇక్కడ వర్తమానే లట్, ఇక్కడ సంధి విచ్ఛేదనలు అలాంటివి ఏం లేవు. ఇక్కడ చూసుకుంటే వర్తమానే అనేది సప్తమిగా చెప్పుకున్నాం. అంటే వర్తమానంలో అని చెప్పకూడదు, వర్తమాన అర్థంలో. అంటే ఒక ధాతువుని వర్తమాన అర్థంలో చెప్పాల్సి వచ్చినప్పుడు లట్ ప్రత్యయం ధాతువు కంటే పరంగా వస్తుంది. అంతే. ఇక్కడ లట్ సంజ్ఞ అనుకోవచ్చు, ప్రత్యయం. ఉదాహరణకి హన్ అనే ధాతు తీసుకున్నాం అనుకోండి, అది వెళ్ళడం వారు చంపడం అనే ధాతు. ఈ ధాతు దీన్ని వర్తమాన అర్థంలో మనం చెప్పాలి అనుకున్నప్పుడు దీనికి ఈ ధాతువు కంటే పరంగా లట్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ వర్తమానం అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక పని మొదలు పెట్టాము కానీ ఇంకా అవ్వలేదు, ముగియకుండా ఉండాలి. మొదలు పెట్టాలి కానీ ముగియకుండా ఉన్నప్పుడు అప్పుడు వర్తమానం అనే అర్థం వస్తుంది. తర్వాత సూత్రం పరోక్షే లిట్. ఇది ఆయన చెప్తున్నారండి, మోహన్ రావు గారు చెప్తారు. ఆయన చెప్పిస్తారు, చేత చెప్పమంటారు. మురళీధర్ గారు చెప్తున్నారు. అంటే నమస్తే. హలో సార్, చెప్పండి. ఇది నేనంటే రాసుకున్నాను, అది చదువుతాను సార్. చెప్పడం అంటే అదే సార్, మీరు అంటే ప్రిపేర్ అయ్యారు కదా అనుకుంటున్నాను.
తప్పులుంటే కొద్దిగా కరెక్ట్ చేయాలి మీరు. చెప్పండి, కృష్ణ గారు ఉన్నారు. చదవండి, చెప్తున్నట్టుగా చదవండి. అలాగే సంస్కృత భాషలో మొత్తానికి మనం చూస్తే 10 లకారాలు ఉన్నాయి. ఈ లకారాలు కూడా మిగతా సంజ్ఞల్లాగే ఒక సంజ్ఞ. ఈ లకారాలు కొన్ని కాలవాచకాలు, కొన్ని భావవాచకాలు. ఈ లకారాలు ఏంటంటే లట్, లిట్, లుట్, లేట్, లురుట్, లోట్, లంగ్, లింగ్, లుంగ్, లురుంగ్ అని. ఇవన్నీ కూడా సంజ్ఞలే. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అని పెద్ద పెద్ద వాక్యాలు చెప్పకుండా ఈ లట్టు, లిట్టు అని చెబితే అవే అర్థాన్ని మనకి ఇస్తాయన్నమాట. ఈ లకారాలు కూడా ప్రత్యయాలు. ఈ లకారాలు అన్ని ధాతువుల కంటే హలో సార్, మీ వాయిస్ ఇదైందండి మురళీధర్ గారు. మురళీధర్ గారు మీ వాయిస్ వినపట్లేదు. ఒకసారి మళ్ళీ ఏదైనా మాట్లాడండి సార్. హలో హలో ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి. ముందు నుంచి చదవాలా, ముందు నుంచి చెప్పాలా? లేదు, ఒక్క 2 సెంటెన్స్ ముందుకు వెళ్తే సరిపోతుంది. మీరు 10 లకారాలు చెప్పారు, తర్వాత నుంచి ఈ లకారాలు అన్నీ కూడా ధాతువుల కంటే పరమవుతాయి. ధాతువులన్నీ కూడా ఒక పనిని తెలియజేస్తాయి. వాటికి ఈ ప్రత్యయాలు పరమైనప్పుడు కాలవాచకాలు అయితే ఆ పని జరుగుతోంది అంటే వర్తమాన కాలాన్ని, జరిగింది అంటే భూతకాలాన్ని, లేక జరగబోతోంది అంటే భవిష్యత్ కాలాన్ని తెలిపే అర్థాన్ని ఇస్తాయి. ఈ లిట్ అనేది ఒక సంజ్ఞాన్ని తెలుసుకున్నాము. పరోక్ష భూతకాలానికి సంబంధించిన క్రియని తెలియజేసే సంజ్ఞాసూత్రము పరోక్షే లిట్, పరోక్షే లిట్ అని. ఈ సూత్రానికి అనువర్తిగా భూతే అని మాట తీసుకొని అదే విధంగా అద్యతన, అనద్యతన అనే పదాలు కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 2 పదాలు అనువర్తిగా తీసుకున్నాక అధికార సూత్రం భూతేతో కలిపితే ఈ లిట్ 3 భావాల్ని సూచించాలి. ముఖ్యంగా భూతము అంటే జరిగిపోయిన కాలం అని అర్థము. ఎప్పుడు జరిగింది అంటే పరోక్షంగా అయినా, అద్యతనంగా అయినా, అనద్యతనంగా అయినా జరిగి ఉండాలి. ఇప్పుడు ఈ అద్యతన, అనద్యతన అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. పరోక్షం అంటే సులభంగా మనందరికీ అర్థమవుతుంది. అంటే ప్రత్యక్షం కానిది పరోక్షము. అక్షము అంటే కన్ను అని అర్థం అన్నమాట. మన కళ్ళ ముందు జరిగినా సరే దానికి ప్రత్యక్షం అని అంటాం. అద్యతన అంటే ఈనాడు, అద్య అంటే ఈ రోజు అని అర్థము. అద్యతన అంటే ఈనాడు జరిగింది అని అర్థం అన్నమాట. అద్యతనం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. రాత్రి ఇది కేవలం అనద్యతనంలోనే వస్తుంది కదండి. అద్యతన భూతకాలం ఉంది కదా సార్, చెప్తాను తర్వాత కరెక్ట్ చేసుకోండి. రాత్రిని 4 భాగాలుగా విభజిస్తే ఒక్కో భాగానికి జాము అని పేరు. గత రాత్రిలో ఆఖరి జాము నుండి మొదలయ్యి ఈ జరగబోయే రాత్రి మొదటి జాము అంతం వరకు అద్యతన కాలము. ఈ కాలాన్ని మన భారతీయ రైల్వే కాలానిగా చెప్పారు. అంటే గడిచిన 12 గంటల నుంచి ఈ రోజు రాత్రి 12 గంటల వరకు అని. ఇది మన పరిచయ పుస్తకంలో రాస్తుంది ఇలాగని. దీనికి భిన్నమైనది అనద్యతనం. అంటే గడిచిన రాత్రి 4వ జాములకు పూర్వము 100 సంవత్సరాల వ్యవధి ఉన్నా సరే పరోక్షమని కొందరు, 1000 సంవత్సరముల వ్యవధి ఉంటే పరోక్షమని కొందరు, 2 రోజుల వ్యవధి అని కొందరు. అంతేగాక మనకు క్రియ జరిగే ప్రదేశానికి ఒక గోడ గాని, చాప గాని మొదలైన వాటిచే అవ్యవహితము అని అయినా కూడా పరోక్షమని కొందరు చెప్పారు అని భాష్యం కలదు. ప్రయోక్తకు ఇంద్రియ గోచరము కాకుండా ఉండవలను అన్నది సర్వసమ్మతము అని లఘు సిద్ధాంత కౌముదిలో తెలిపారు. ఇప్పటి మన సూత్రము పరోక్ష లిట్ కాబట్టి మన అనుభవంలో కాకుండా అది ఎప్పుడు జరిగినా పూర్వం జరిగిన పనిని తెలిపేది పరోక్ష లిట్. దీనికి ఉదాహరణగా రామాయణ మహాభారత సంఘటనలు కానీ, మనకి ప్రత్యక్షంగా జరిగిన కొద్ది రోజుల కింద జరిగిన ఏ పని అయినా సరే పరోక్ష లిట్గా చెప్పుకోవచ్చును. ధన్యవాదాలు సార్. హలో సార్, అక్కడ 4 యాములు అన్నారు, రాత్రికి 3 యామాలు అని చెప్పారు. త్రియామ అంటే రాత్రి అని కూడా చెప్పారు.
3 జాములండి. 3 యామాలు, అందుకని రాత్రిని త్రియామ అంటారని ఈ గురువు గారు చెప్పారు. కాదు, మీరు ఆ గురువు గారు ఆడియో విని మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదండి. అది కూడా విన్నా. అది కూడా అంటే చాలా ఇంకా చూడండి, వేరే పుస్తకాల్లో రాత్రి అంటే 3 జాములే. అలాగే రాత్రి అంటే 3 జాములు. అలాగే అలాగే ఇక్కడ రిఫర్ చేయొద్దండి. అలాగే అలాగే. బాగా చెప్పారు మీరు. బాగా చెప్పారండి. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. ఇది అనర్జిత గోతంగా వస్తుంది కదండి. అనర్జితన ఒకసారి చెప్పండి. అనర్జితన కరెక్ట్. అద్యతన సమయం కొంచెం తేడాగా చెప్పినట్టు అనిపిస్తుంది కదా. అవునండి, 2 గంటల పొద్దున్న రాత్రి 2 నుంచి సాయంకాలం 6 వరకు అన్నాడు గురుగారు చెప్పినట్టు. అలా అవునండి. అద్యతన అంటే ముందు రోజు 2 AM నుంచి ఈ రోజు 6 PM వరకు అద్యతనం అని చెప్పారండి. అని మన గురువు గారు చెప్పారు. బట్ గురువు అతను మురళీధర్ గారు పరిచయ పుస్తకం నేను చదివాను. పరిచయ పుస్తకంలో రాత్రి 12 నుంచి రాబో 12 రాత్రి 12 వరకునే ఉన్నది. రాత్రి అంటే ఈ రోజు సాయంత్రం 6 నుంచి దాన్ని అద్యతన భవిష్యత్తుని కూడా అనొచ్చు అని కూడా చెప్పారండి. అనర్జితనం ఎలా డిఫైన్? అనర్జితనం ఇది కానిది అంతే. ఇది కానీ అద్యతనం కానీ అనర్జితనం అది అందులో చెప్పండి. అలా నేను కరెక్ట్ చేసుకుంటాను సార్. 3 భాగాలు. ఈ తర్వాత సూత్రం చెప్పమంటారా? ఈ సూత్రం చెప్పమంటారు ఒకసారి? తర్వాత కంటిన్యూ అవుతుంది. తర్వాత లృట్ శేషేచ అండి. ఇక్కడ భవిష్యత్తు అనేది అనువృత్తిగా వస్తుందండి. ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే క్రియార్థకం క్రియ కోసం క్రియ చేస్తున్నప్పుడు ఆ రెండో క్రియకి ఏ క్రియ కోసం అయితే క్రియ చేస్తున్నామో దానికి లుట్ వస్తుందండి. లుట్ ప్రత్యయం వస్తుంది. అంటే చదవడానికి వెళ్తున్నాను అనుకున్నాం అనుకోండి, ఇక్కడ వెళ్తున్నాను అనే క్రియకి లుట్ వస్తుందండి. ఇక్కడ చదవడానికి ముందు ప్రత్యయానికి తుమ్మును కానీ నువ్వులు కానీ ఈ ప్రత్యయాలు వచ్చి పఠితుం కానీ పఠితుం అలాంటి రూపాలు వస్తాయి. పఠితుం గచ్చాం, చదవడానికి వెళ్తున్నాను. భవిష్యత్ కాలం సూచించడానికి ఇక్కడ లుట్ ప్రత్యయం వస్తుందండి. అంటే క్రియార్థాయం క్రియాం, అంటే క్రియ కోసం క్రియ చేస్తున్నప్పుడు లుట్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ సూత్రంలో చూసుకుంటే శేషేచ అని కూడా ఉందండి. అంటే ఇలాంటి అర్థం కాకపోయినా కూడా భవిష్యత్ కాలం చెప్పాలనుకుంటే లుట్ ప్రత్యయం వస్తుంది. తర్వాత సూత్రం అండి అనర్జతనే లుట్ అండి. ఇక్కడ ముందు సూత్రంలో ఏం చెప్పుకున్నాం అంటే శేషేచ ద్వారా ఏ భవిష్యత్ కాలం అయినా లుట్ ప్రత్యయం చెప్పుకోవచ్చు అన్నాం కదండి. ఇది దాని తర్వాత సూత్రం అండి. అంటే దాని తర్వాత చెప్పుకునే సూత్రం ఇది అనర్జతనే లుట్. అంటే దానికి అపవాద సూత్రం అండి. అనర్జతనే భవిష్యత్తులో దీనికి కూడా భవిష్యత్ అని వస్తుంది. అనర్జతనే లుట్కి భవిష్యత్తు అనేది అనువృత్తిగా వస్తుంది. అంటే అనర్జతనే భవిష్యత్తులో లుట్ ప్రత్యయం వాడతాం. అంటే అద్యతనే భవిష్యత్తులో లుట్ వాడతాం అని చెప్పేసి అనుకోవాలండి అంతే. అంటే దానికి అపవాద సూత్రంగా ఇది వచ్చింది కాబట్టి ఉదాహరణకి ఈ రోజు 5 గంటలకి వెళ్తున్నాను అని అది భవిష్యత్ కాలంలో చెప్తున్నాం అనుకోండి, దానికి లుట్ ప్రత్యయం వాడాలి. ఎందుకంటే అద్యతన భవిష్యత్ అదే అనర్జతన. రేపు వెళ్తున్నాను ఎల్లుండి వెళ్తున్నాను అని చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, దానికి లుట్ వాడతాం అంతే. అంతేనండి చెప్పింది. వినయ్ గారు ఇంకా వినయ్ గారు ఉన్నారండి? ఉన్నానండి. మీరు కాబట్టి మీ 1 2 3 4 చెప్పండి. ఓత్ ప్రగృహ్యం అనే సంజ్ఞ చెప్పుకుంటున్నామండి మనము. ప్రగృహ్యం అనే సంజ్ఞ ఇంతకుముందు ఏ సూత్రంతో చెప్పుకున్నాము అంటే, ముందు అసలు ప్రగృహ్యం అనే సంజ్ఞ అర్థం చేసుకునేది మనము ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం, తర్వాత అదసో మాత్, తర్వాత నిపాత ఏకాజనాగ్. ఈ 3 సూత్రాల దగ్గర కూడాను ప్రగృహ్యం అనే సంజ్ఞ మనము తెలుసుకున్నాము. అంటే ఈ 3 సూత్రాల దగ్గర కూడా ప్రగృహ్యం అనే సంజ్ఞ ఉంటుంది అని చెప్పుకున్నాము.
దాని తర్వాత ఈ నిపాత ఏకాజనాన్ని ఉంది కదండి, దీని తర్వాత ప్రగృహ్యం అనే సంజ్ఞ చెప్పేది ఇంకో సూత్రం కూడా ఉంది, ఓత్ అని సూత్రం. ఓత్ ఇక్కడ ఈ ఓత్ అంటే ఏం చెప్తుంది అంటే ఈ సూత్రం చేత ఈ నిపాతలలో ఓకారాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నిపాతలకి కూడా ప్రగృహ్యం అనే సంజ్ఞ ఉంటుంది. ఓత్ నిపాతః లేకపోతే ఓదంతాః నిపాతః, అక్కడ కూడా ప్రగృహ్యం అనే సంజ్ఞ ఉంటుందండి. నిపాతలలో ఓకారాంత పదములు ఓకారాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రగృహ్యం అనే సంజ్ఞ ఉంటుంది. ప్రగృహ్యం అనే సంజ్ఞ ఉంది అని అంటే ప్రగృహ్యం అనే సంజ్ఞ కలిగినప్పుడు ఏ కార్యాలు అయితే వస్తాయో అంటే భవిష్యత్తులో మనం గురుగారు చెప్తారు మనకి, ఆ కార్యాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి అని చెప్పుకుంటున్నాం. అంటే పైన సూత్రంలో చెప్తున్నది ఏంటి, ప్రగృహ్యం దగ్గర నిపాత ఏకాచ్ అనాంగ్ అన్నాను, అంటే ఒకే అచ్చు అయి ఉండాలి, ఆంగ్ అనే నిపాత కాకుండా అని చెప్పుకున్నాం. వాటితో పాటు ఓకారాంతాలు ఏవైతే ఉంటాయో ఆ నిపాతలకి కూడా ప్రగృహ్యం అనే సంజ్ఞ ఉంటుంది. ఇది ఓత్ అనే సూత్రం మనకి ఇది చెప్తుంది. దీని తర్వాత మనము పద సంజ్ఞ అదే పదం అంటే సుప్తింగంతం పదం అని నేర్చుకున్నాం మనం. తర్వాత సూత్రం చెప్తున్నానండి. సుప్తింగంతం పదం అని చెప్తున్నాం. పదం అని దేన్ని ఏమంటాము అంటే సుబంతమైన అయి ఉండాలి, తింగంతమైన అయి ఉండాలి. పద సంజ్ఞ వేటికి కలుగుతుంది అని అంటే సుబంతమైన దానికి పదానికి సుబంతమైన రూపానికి లేదా సుబంతమైన సముదాయము లేదా సుబంతమైన రూపము దానికి ఇంకా తింగంతమైన రూపానికి వీటినే పద సంజ్ఞ వీటికి పద సంజ్ఞ కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం. వాటితో పాటు ఇప్పుడు చెప్పుకునే సూత్రం చేత ఇంకో చోట కూడా పద సంజ్ఞ ఉంటుంది అని గమనిస్తాం. స్వాదిష్వసర్వనామస్థానే అంటే సు ఆదిషు అసర్వనామస్థానే అంటున్నాడు. సు ఆదిషు అంటే సుప్ అనే ప్రత్యాహారం ఉంది కదండి మనకి, సుబంధం సుప్రత్యయం అంటే సుప్రత్యయం నుంచి సుప్పు ప్రత్యయం వరకు ఈ 24 విభక్తులు ఏవైతే ప్రత్యయాలు చెప్పుకుంటాం కదండి, 24 రూపాలు. సుప్రత్యయంలో చెప్పుకునే 24 రూపాలలో ఉండే ప్రత్యయాలని సుప్ ప్రత్యాహారంతో చెప్పుకుంటాం మనం. అంటే సు నుంచి మొదలవుతున్నాయి కానీ సు ఆది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ సు ఆదులలో అసర్వనామస్థానే అంటున్నాం. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒకసారి మనకి పద్మావతి గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పారు, గురువు గారు కూడా ఒకసారి చెప్పారు. సర్వనామస్థానములు అని వీటికి సంజ్ఞ ఉంటుంది అంటే సుట్. సుట్ అంటే సు ఔ జస్ అమ్ అవుట్, ఈ 5 స్థానాలు. ఈ 5 స్థానాలని సుట్ అనే ప్రత్యాహారంతో చెప్పుకుంటాం మనం. వీటికి ఈ సుట్ని సర్వనామ స్థానములు అని చెప్తాము. ఇప్పుడు చెప్పుకుంటున్నది అసర్వనామ స్థానములు. అంటే ఈ 5 లేకపోతే సంబోధన ప్రథమ విభక్తిని కలుపుకుంటే 8 స్థానాలు మినహాయించి లేకపోతే 8 స్థానాలు కాకుండా ఉండే మిగతా వాటికి మిగతా ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే
మిగతా ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే పూర్వంగా ఉన్న సముదాయానికి కూడా పద సంజ్ఞ ఉంటుంది. అంటే ద్వితీయ బహువచనం నుండి సప్తమి బహువచనం వరకు ఎన్ని ఉంటాయండి మనకి? 16 స్థానాలలోనూ ఉండే ప్రత్యయాల కంటే పూర్వంగా ఉండే సముదాయానికి పద సంజ్ఞ ఉంటుంది అని స్వాదిష్వసర్వనామస్థానే అనే సూత్రం చూడ తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఒక్కటి సుడనపుంసకస్య అది కూడా చెప్పాలేమో. అవునండి, అంటే నపుంసకలింగాలు నపుంసకలింగాల్లో సర్వనామ స్థానం ఉండదు అని చెప్పుకుంటామండి. అక్కడ సుడ నపుంసకస్య దగ్గర. వినయ్ గారు సార్ చెప్పండి సార్. అంటే మీరు ఈ సూత్రాన్ని కేవలం సుప్రత్యయాల వరకే మీరు లిమిట్ చేశారు. యాక్చువల్గా స్వాదులు అనేది సు మొదలుకొని కప్పు ప్రత్యయం వరకు కదా. అవునండి, అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తే అర్థమవుతుందని ఇది స్టార్ట్ చేశాను. పర్లేదు, అంటే కప్పు వరకు కూడా స్వాదులో కవర్. అవునండి, అవును, గురుగారు చెప్పారు అది. ఇందులో బుక్ లో కూడా అదే రాస్తుందండి. ఓకే, ప్రత్యావిదిశ అని, అంటే అవధి అని, ప్రత్యయం అంటే ఎండ వరకు, అక్కడి వరకు. సంబోధన ప్రథమ విభక్తి ఏమవుతాయండి? సర్వనామ స్థానాలు, అప్రథమ స్థానాలు, అసరణ స్థానాలు ఉంటాయి. సంబోధన ప్రథమ విభక్తి సర్వనామ స్థానాలు అవుతాయి కదండి. అక్కడ కూడా సర్వనామ స్థానంలో ఉండే ప్రత్యయాలు ఉన్నాయి కదండి అక్కడ కూడా. అవును, అందుకని సర్వనామ స్థానాల్లోనే ఉంటాయి. అవునండి, అవి సర్వనామ స్థానాలే ఉంటాయి. వీటికి ఈ అసర్వనామ స్థానాలలో ఉన్న ప్రత్యయాలు కాకుండా మిగతా ప్రత్యయాల కంటే పూర్వంగా ఉండే సముదాయానికి పద సంజ్ఞ కలిగి ఉంటుంది. ఎక్కడ అంటే స్వాదులలో అంటే స్వాదులలో ఉండే ప్రత్యయాల కంటే పూర్వంగా ఉండే సముదాయానికి పద సంజ్ఞ కలిగి ఉంటుంది. కానీ అసర్వనామ స్థానాలలో ఉండే ప్రత్యయాలు ఉంటే మాత్రం పద సంజ్ఞ ఉండదు. లేకపోతే సర్వనామ స్థానాలను మినహాయించి. అంతేనండి. దాని తర్వాత ఇంకో సూత్రం కూడా చెప్పుకుంటాం పద సంజ్ఞ. వినాయక్ ఇక్కడ ఇంకొకటి చెప్పారండి, ప్రయోజనం ఉన్న చోటే మనం తీసుకోవాలనేది కూడా చెప్పారు. ఇప్పుడు రామాభ్యాం అనేది తీసుకుంటే ఆ రామ అన్నది కూడా పద సంజ్ఞ అవుతుంది, కానీ అది అక్కడ ప్రయోజనం లేకపోతే తీసుకోక్కర్లేదనే విషయం కూడా గురువు గారు చెప్పారు. అలాగే మరుద్భ్యాంలో కూడా అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. రామ్ అంటే ప్రయోజనం ఉన్న చోట మన పద సంజ్ఞను చెప్పుకోవచ్చు అని కూడా స్ట్రెస్ చేశారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రాతిపదిక కంటే విధించబడతాయి. సో ఆ ప్రాతిపదికలే కూడా పద సంజ్ఞ కలిగి ఉంటాయన్న విషయం కూడా చెప్పారు. ప్రాతిపదికలండి అంటే ప్రత్యయం కంటే పూర్వంగా ఉండే సముదాయమే మనకు వస్తాయి, పరంగా వస్తాయి కదా సుప్రత్యయాలు, సుబంతాలు. అవునండి, అవును. పూర్వపదం అండి, అదే సముదాయం అని చెప్తున్నాను. ప్రాతిపదిక అని కూడా అంటారని చెప్పారు. అదే ప్రాతిపదిక అంటే వస్తుంది కాబట్టి ఆ ప్రాతిపదిక అనే మాట కూడా అక్కడ గురువు గారు చెప్పారు. అవునండి, అవును, ప్రాతిపదిక కూడా ఉంటుందండి. ప్రాతిపదికనే పదం అనే సంజ్ఞ కలిగి ఉంటుంది అని చెప్పారు. మరుద్భ్యాంలో మరుద్ కాస్త మరుద్ అవుతుంది, జలాం జశోంతే అనే సూత్రం అది కూడా గురువు గారు చెప్పారండి. అవునండి, మరుత్ అనే ఎగ్జాంపుల్ మనకి గుర్తు చేస్తూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. అవును, మరుద్భ్యాం అవుతుంది అని చెప్పారండి. అదే భకరాదులు పరంగా ఉన్నప్పుడు మారుతుందని చెప్పారండి. అంటే పద సంజ్ఞ రావడం వలన మీకు ఆ సంధి కార్యం జరుగుతుంది. అవునండి, పద సంజ్ఞ రావడం వల్లనే సంధి కార్యం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పడానికే గురుగారు చెప్పారండి. పద సంజ్ఞ కార్యాలు సులభ చేసుకోవటానికి మనం ఈ సూత్రంని ఉపయోగించుకుంటామండి. అంటే కేవలం సుబంతం లేదా తింగంతం అవ్వకపోతే ఇంకో కారణం చేత కూడా పద సంజ్ఞ అవుతాయి అని చెప్పడానికి
ఈ స్వాదిష్వ సర్వనామ స్థానే అనే సూత్రం చేత చెప్పుకుంటామండి పదసౌమ్య ఎక్కడెక్కడ వస్తాయి అని. తర్వాత ఇంకో సూత్రం చేత కూడా పదసౌమ్య విధించడం చూస్తామండి మనం. సితి చ అనే సూత్రం. సితి చ అనే సూత్రం చేత సితి చ అంటే ఈ సూత్రం చేత ఏం చెప్తున్నాడు? చ అంటే ఇక్కడ కూడా అని అర్థమవుతుంది. సితి అని అంటే సిత్ అయిన సూత్రములో లేదా సూత్రము వలన. సిత్ అంటే సకారం ఎత్తుగా కలిగిన ప్రత్యారాలు ఏవైతే ఉంటాయో ప్రత్యయములు అంటే ఉదాహరణగా మనం చెప్పుకున్నవి యస్ అనే ప్రత్యయం చెప్పుకున్నాము, ఎస్ అనే ప్రత్యయం కూడా చెప్పుకున్నాము. మతపర్థక ప్రత్యయాలు చెప్పుకునేటప్పుడు ఎస్ ప్రత్యయం ఒకటి, ఎస్ ప్రత్యయం ఒకటి చెప్పుకున్నాం. ఎస్ ప్రత్యయం మీకు ఊర్ణాయ యుస్ అని ఆ సూత్రం చేత, తర్వాత అహం శుభమోర్ యుస్ అని ఆ సూత్రం చేత, ఇంకా కంశం అక్కడ కూడా చెప్పుకున్నాను. ఆ సూత్రం నాకు మొత్తం ఇంటి కాదు. కంశంభ్యాం బభుయుస్థితుస్ బభయుస్థితు తయసః భ యుస్ తి తు త యస్. ఇవ్వండి సూత్రం నాకు పలకడానికి రావట్లేదు సరిగా. ఈ సూత్రం చెప్పుకునేటప్పుడు కూడా యుస్ అనే ప్రత్యయము ఎస్ అనే ప్రత్యయం పరిచయం చేసుకున్నామండి. ఈ రెండు సూత్రాలు అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, మామూలుగా యకారాది ప్రత్యయము లేదా అజాది ప్రత్యయము పరంగా ఉన్నప్పుడు, దేనికంటే ప్రాతిపదిక కంటే పరంగా ఉన్నప్పుడు ప్రాతిపదికకి భసంజ్ఞ ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఎస్ ఎస్ ఈ రెండు ప్రత్యయాలు కూడా మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. అదే భసంజ్ఞ కలగడానికి అన్ని విధాలుగా సరిపోతున్నాయి. కానీ ఈ ఎస్ యుస్ ఈ రెండు ప్రత్యయాలలోనూ అంతంలో ఉన్న సకారం ఇత్సంజ్ఞ కలిగి లోపిస్తుంది. అందుచేత పూర్వంగా ఉన్న ప్రాతిపదికకి భసంజ్ఞను బాధిస్తూ మళ్ళీ పదసంజ్ఞ వస్తుందండి. బాధిస్తూ కాదు, భసంజ్ఞ వచ్చాక మళ్ళీ పదసంజ్ఞ కలుగుతుంది. సిత్ యుస్ ఎస్ ఈ ప్రత్యయాల కంటే ఈ ప్రత్యయాలు ఉదాహరణగా ఈ రెండు చెప్తున్నాను. ఇంకా చాలా ప్రత్యయాలు కూడా ఉండొచ్చు. సకారాంతం మిత్తుగా కలిగిన ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో వాటికంటే పూర్వంగా ఉన్న సముదాయానికి పదసంజ్ఞ ఉంటుంది. ఈ సూత్రం చేత కూడా మనం పదసంజ్ఞ చెప్పుకుంటున్నాం. అంటే పదసంజ్ఞ చెప్పుకునే సూత్రాలు మనకి ఇప్పటి వరకు తెలిసినది సుప్తింగంతం పదం అనే సూత్రము, స్వాదిష్వ సర్వనామస్థానే అనే సూత్రము, సితి చ అనే సూత్రము. ఈ మూడు సూత్రాల చేతను మన పదసంజ్ఞ ఎక్కడెక్కడ ఉంటుంది అని తెలుసుకుంటాం. మూడోది ఏంటంటే స్వాదిష్ట సర్వనామస్థానే ఒకటి సితి చ చెప్పారు, ఇంకోటి చెప్పారు. మొదటిదండి జనరల్ గా పదం అనే వేటికి అంటాము అంటే సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం కరెక్ట్. అది కూడా రాకండి. అది కూడా అంటే నాకు గుర్తున్నది నేను చెప్తున్నానండి. అదే తర్వాత భసంజ్ఞ చెప్పే సూత్రం అండి. తసౌ మత్వర్థే. వినయ్ సార్ అమ్మా చెప్పండి. ఇదొక్కటి సిత్తులు అన్నప్పుడు మనకి మీరు చెప్పారు ఎక్కడెక్కడైతే సిత్తులు ఉంటాయి అని, కానీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తే బాగుంటుంది అని. మన సుప్రత్యాల్లో ఉన్నటువంటి సిత్తులు, తింగుల్లో ఉండేటువంటి సిత్తులు, బిస్సు భ్యస్, అలాగే తింగుల్లో తిప్ తస్ జీలో తస్, ఇట్లాంటివన్నీ మనకి చాలా చెప్పారు. ఇవన్నీ సిత్తులు వస్తాయి అని మొత్తము అది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇక్కడ ఇంకా దృఢంగా చెప్పదలుచుకున్న ఏమిటి అంటే, భసంజ్ఞ కలిగి కూడా పదసంజ్ఞ వస్తుందని సింపుల్ గా చెప్తే అర్థమవుతుందని చెప్పానండి.
అదే సిద్ధులు అంటే చాలా ఆ రోజు మనం చెప్పలేకపోయాము. సిద్ధులు అంటే ఆ రెండో చెప్తే అవే కాదు చాలా ఉన్నాయి అని. అవునవును, అవునండి. అంటే ఇప్పుడు సాధారణంగా సుప్రత్యయాల్లో సిత్తులు ఇక్కడ జరగవు కదండి మనకి సుప్రత్యయాలలో. సకారము విసర్జగా మారే రూపాలే మనం చూసుకుంటాము. అవును, సిద్ధి జరగాలి కదా, అలా తింగుల్లో కూడా సిద్ధి జరగాలి కదండి. సిద్ధులు అదే, అవునండి. సిద్ధులు జరిగే కార్యాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ చూసుకుందాం. సరేనండి, అంతేను. నమస్తే సార్. తర్వాత భసంజ్ఞ, భం అనే సంజ్ఞ. తసౌ మత్వర్థే, తసౌ మత్వర్థే ఈ సూత్రం చేత భసంజ్ఞ ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పుకుంటున్నాం. అంటే యచిభం సూత్రం చేత కూడా భసంజ్ఞ చెప్పుకున్నాము. అదేవిధంగా తసౌ మత్వర్థే సూత్రం చేత కూడా భసంజ్ఞ ఎక్కడెక్కడ వస్తుందని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మత్వర్థి అంటే మీకు అర్థమవుతుంది. మతుపర్థకంలో అంటే తదితాల్లో ఉన్న మతు ప్రత్యయం మనం పరిచయం చేసుకున్నాం కదండి. ఆ అర్థంలో ఉండే ప్రత్యయాలు, ఈ ప్రత్యయాల కంటే పూర్వంగా భసంజ్ఞ ఉంటుంది. ఎప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఎప్పుడు అంటే తసవు అంటున్నాడు ఇక్కడ. అంటే తకారాంతము సకారాంతము ద్వివచనంలో చెప్తున్నాడు తసవు అని. ప్రాతిపదికాంతంలో తకారాంతమైన సకారాంతమైన ఉన్నట్లయితే వాటికంటే పరంగా మతుబర్ధక ప్రత్యయములు ఉన్నట్లయితే వాటికి భసంజ్ఞ ఉంటుంది, వాటికి భసంజ్ఞ కలుగుతుంది. అంటే భసంజ్ఞ వస్తుంది, వాటికి భసంజ్ఞ విధింపబడుతుంది. విధిస్తున్నాము అంటే భసంజ్ఞకి జరిగే కార్యాలు కూడా చేసుకుంటాము. తసౌ మత్వర్థే అనే సూత్రం చేత అంటే తసౌ భం మత్వర్థే ఇలా ఉండాలి. భం అంటే అదే ఇది సంజ్ఞ కదండి. తసౌ ఇక్కడ ద్వివచనం చెప్పుకుంటున్నాము, భం అంటే ప్రథమైకవచనం చెప్పుకుంటున్నాము. అంటే సంజ్ఞలు సాధారణంగా ఏకవచనంలోనే చెప్పుకుంటాం కదండి, అందుకని భం అని చెప్పుకుంటున్నాం అంతే. తసౌ అని ద్వివచనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే తకారాంతము సకారాంతము అనే రెండు చెప్పుకుంటూ తసౌ మత్వర్థి అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ భసంజ్ఞ అని భసంజ్ఞ ఎక్కడెక్కడ విధిస్తామని మళ్ళీ ఒకసారి తెలుసుకున్నాం. ఇంకొకసారి యచిభం సూత్రం చేత మాత్రమే కాకుండా తసౌ మత్వర్థి అనే సూత్రం చేత కూడా భం అనే సంజ్ఞ ఎక్కడ విధిస్తామనేది ఈ సూత్రం వలన తెలుస్తుంది. అంతేనండి. నెక్స్ట్ రెండు డౌట్లు అడగచ్చా ఫాస్ట్? అడగండి సార్. అక్కడ తసో మత్వర్థలో తకారానికి సకారానికి అంటే అకారం ఉంది కదండి, అది ఉచ్చారణార్థం పెట్టుకుంది. ఓకే. ఇంకోటి శిక్షికా సూత్రంలో ఒకటే ఉంటుంది కదండి, పదసంజ్ఞ ఒకటే ఉంటుంది. భసంజ్ఞని బాధిస్తూ పదసంజ్ఞ వస్తుంది అంతే కదండి, అలాగే అనుకోవాలి కదా. అది ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాలండి గురుగారి దగ్గర. బాధిస్తూ వస్తుందా, వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ పదసంజ్ఞ వస్తుందా అనేది తెలుసుకోవాలి. అది పదసంజ్ఞ ఉన్నది భసంజ్ఞ అవుతుంది, భసంజ్ఞ అయ్యాక మళ్ళీ పదసంజ్ఞ అవుతుంది. ఇది ప్రాసెస్ ఇదే అని నేను అనుకుంటున్నాను. అది బాధించవటం లేదు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి గురుగారిని అడుగుతాను. అంటే ఇక్కడ పదసంజ్ఞని మనం వారించడం వల్లనే పదసంజ్ఞ వల్ల అకారం ఇత్తవదు, లేకపోతే ఇత్తవలసి వస్తుంది కదా. అవునండి, అదే భసంజ్ఞ జరిగే కార్యాలు జరగనివ్వకుండా పదసంజ్ఞ వచ్చేస్తుంది మళ్ళీ. అంతే అంతే, పదసంజ్ఞ వస్తున్నందుకు అక్కడ దాని వల్ల జరిగే కార్యాలు జరగట్లేదు మనకి. ఇంకొక 2.5 minutes ఉంది. ఎవరు మన
దమయంతి గారే నెక్స్ట్ చెప్పాలండి. ఒక సూత్రం చెప్పొచ్చు, చెప్పండి దమయంతి గారు. ఆశిషి లింగ్ లో చెప్పాను అది చెప్పండి. ఆశిషి లింగ్ లోటౌ అంటే దీని అనువృత్తి కృత్తిలో ఉంటుంది. అధికారం ధాతో. దీన్ని పద సంధిచ్ఛేదం చేస్తే ఆశిషి లింగ్ లేటౌ స్థః అంటే ఆశిషు నందు లింగ్ లేట్ లకారాలు 2 సంజ్ఞలను ఉపయోగిస్తాము అని అర్థమవుతుంది. ఆశిషులో లింగు మరియు లోట్ లకారాలను ఉపయోగిస్తాము. ఆశిషి అది సప్తమిలో ఉంది. ఆశిషి లింగ్ లోటౌ లోటౌ ఈ రెండు అంతే. అంటే ఆశిషు చెప్పినప్పుడు మనము లింగ్ ఉపయోగించవచ్చు, లోట్ కూడా ఉపయోగించవచ్చు. ఆశిహి అంటే అప్రాప్తస్య ప్రాప్తేచ్ఛ. అప్రాప్తస్య అంటే మనకు లేని దానిని పొందాలనే కోరిక. అంటే మనం లేని దానిని కోరుకోవడానికి వేరే చాలా పదాలు ఉంటాయి. ఇక్కడ ఆశీష్ అనే అర్థంలో అంటే ఒకరికి లేనిది వారికి లభించాలని, వారు పొందాలని మనం కోరుకోవడం, అదే ఆశీస్సు. ఆశిషి లింగ్ లేటంలో ముందు లింగ్ తీసుకుంటే విధి నిమంత్రణామంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ అని లింగ్ లకారంలో చెప్పుకుంటాము. అప్పుడు అది 6 స్థానాలు, అక్కడ 6 రకాలుగా లింగ్ చెప్పారు. విధి నిమంత్రణామంత్రణ అని 6 రకాలు ఉన్నాయి. ఆ 6 అర్థాలలోనే కాకుండా ఆశీర్వార్థంలో కూడా లింగ్ లకారాన్ని ఉపయోగించవచ్చు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు కట్ అయిపోవచ్చు. మళ్ళీ అందరూ ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి. తర్వాత ఇదే ఐడిలో వస్తుందా? ఇదే ఐడిలోనా? ఇదే ఐడి అండి. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు కట్ అయిపోతుంది, మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి అందరూ దయచేసి. ఇప్పుడు ఈ ఆశీర్వార్థంలో ప్రయోగించే లింగ్ లకారాన్ని కంటిన్యూ చేయనా వినయ్ గారు? చెప్పండి. లేదు, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఓకే. విధి నిమంత్రణ ఆమంత్రణ అనే 6 అర్థాలలోనే కాకుండా ఆశీర్వార్థంలో కూడా లింగ్ లకారాన్ని ఉపయోగించవచ్చు. ఈ ఆశీర్వార్థంలో ప్రయోగించే లింగ్ లకారాన్ని ఆశీర్ లింగ్ లకార అంటాం. ఇంకా తర్వాత ఆశీర్ లింగ్ లోటౌ అన్నారు. ఇక్కడ లోటౌలో లోట్ కూడా ఉపయోగిస్తామన్నారు కాబట్టి లోట్ లకారం కూడా ఆశీర్వార్థంలో ప్రయోగించవచ్చు. ఈ లోట్ లకారం గురించి నెక్స్ట్ తర్వాత సూత్రంలో ఉంది. లోట్ చ అన్నారు కాబట్టి ఇందాకట్లాగానే ఆ ఆశీర్లింగ ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. లోటును కూడా ఉపయోగించుకోవచ్చు ఆశీర్వార్థంలో. లింగ్ లో చెప్పుకున్న 6 విద్యాధి అని చెప్పుకున్న విధి నిమంత్రణ ఆమంత్రణ 6 కూడా లోట్లకారంలోనే చెప్పుకుంటాము. ఇప్పుడు ఆ అర్థంలో లోటులో కూడా ఈ ఆశీర్లింగాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు అస్ ధాతువు తీసుకుంటే అస్థి, అది విధి అర్థంలో స్యాత్ అవుతుంది. అదే లోటులో అస్తు అవుతుంది. లింగ్ లకారంలో చెప్పుకున్న 6టికి లోట్ లకారం కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఈ ఆశీర్ కూడా చెప్పుకోవచ్చు, ఆశీర్లింగ కూడా. ఆశీషు లింగ్ లోటౌ అని చెప్పుకున్నాం కాబట్టి ఆశీరార్థంలో లోటు కూడా ప్రయోగించవచ్చు అని అర్థమవుతుంది. ఇప్పుడు లోటు చ అంటే లింగ్ లో చెప్పుకున్న 6టికి లోటు కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆశీర్లో ఆశీర్వార్థంలో మనం ముందరే చెప్పేసుకున్నాం.
లింగ్ లోటౌ అని. కాబట్టి ఆశీర్వార్థంలో కూడా లింగ్ లోట్ రెండు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆశీర్వార్థంలో మామూలుగా లోటులో చెప్పిస్తే అభీష్ట సిద్ధిరస్తు అంటాము. అదే లంగ్ లో చెప్పిస్తే అభీష్ట సిద్ధిర్భూయాత్. మళ్ళీ ఒకసారి ఆశిషి లింగ్ లోటౌ లోట్ చ. అంతే అనుకుంటానండి. అవునండి. పద్మావతి గారు ఉన్నారండి? ఉన్నానండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు నేను అనద్యతనే లంగ్ అనే సూత్రం గురించి చెప్తాను. లంగ్ లకారం గురించి చెప్తున్నానండి. లంగ్ లకారం అనే లంగ్ అనే సంజ్ఞ విధించే సూత్రం అనద్యతనే లంగ్. అనద్యతనే లంగ్ అంటే అనద్యతన భూతకాలానికి సంబంధించిన అర్థంలో ధాతువుల కంటే పరంగా లంగ్ లకారం వస్తుంది. అనద్యతనే లంగ్ అనే సూత్రం ఏం చెప్తుందంటే అనద్యతన భూతకాలానికి సంబంధించిన అర్థంలో ధాతువుల కంటే పరంగా లంగ్ లకారం వస్తుంది. అనద్యతన భూతం అంటే ఏంటంటే అద్యతనము కానిది. అద్యతనము కానిది అంటే అద్యతనం అంటే అద్యతన భూతం అంటే భూతకాలం అంటే ఈ రోజులో గడిచిపోయిన కాలం. ఈ రోజులో ఇప్పటిదాకా, ఈ రోజు మొదటి నుంచి ఇప్పటిదాకా గడిచిపోయిన కాలాన్ని అనద్యతన భూతకాలము అంటాం. దానికంటే పూర్వమైన కాలం అంటే ఈ రోజు ఎక్కడి నుంచి మొదలు పెడుతుందంటే గురువుగారు మనకు చెప్పినట్టు తెల్లవారుజాము 2 గంటల నుంచి ఈ రోజు సాయంకాలం 6 గంటల వరకు ఈ రోజు అనేది తీసుకుంటే అందులో ఇప్పటిదాకా గడిచిపోయిన కాలం, తెల్లవారుజాము 2 గంటల నుంచి ఇప్పటిదాకా గడిచిపోయిన కాలం అద్యతన భూతకాలం అవుతుంది. దానికంటే పూర్వంగా గడిచిపోయిన అంటే సృష్టి ఆది నుంచి ఈ రోజు తెల్లవారుజాము 2 గంటల దాకా గడిచిపోయిన కాలాన్ని అంతటినీ కూడా అనద్యతన భూతకాలము అని చెప్పుకోవచ్చు. అటువంటి అనద్యతన భూతకాల అర్థంలో ఈ లంగులకారం వాడతాం. ధాతువుల కంటే పరంగా లంగులకారం వస్తాను. అలాగే అనద్యతన ఇక్కడ దీనికి సంబంధించింది కాదు కానీ అనద్యతన భవిష్యత్ అంటే కూడా చెప్పారు గురుగారు. అలా ఇలా ఈ రోజు ఈ రోజు ఇప్పటిదాకా ఇప్పటి నుంచి ఈ రోజు చివరి దాకా అంటే 6 గంటల వరకు ఈ రోజు లెక్క అని చెప్పుకున్నాం కదా. ఆ కాలాన్ని అద్యతన భవిష్యత్తు అనుకుంటాం కదా. దాని తర్వాత ఉన్న ఈ రోజు తర్వాత మిగిలిన కాలాన్ని అంతటిని ఇంకా వచ్చే కాలాన్ని అంతటిని అనద్యతన భవిష్యత్తు అనుకుంటా. అలాగే అనద్యతన భవిష్యత్తు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు గురుగారు. అసలు ఇన్ని రకాల లకారాలు ఎందుకు చెప్పుకుంటూ ఇన్ని రకాల కాలాన్ని ఇలా ఇన్ని భాగాలుగా అంటే ఇన్ని రకాల కాలాలుగా ఎందుకు చెప్పుకుంటున్నాము అనేది. ఎందుకంటే ఇన్ని రకాల లకారాలు ఎందుకు అనుకుంటే కాలాన్ని ఖచ్చితంగా సూచించడానికి అంటే ఎప్పుడు జరిగింది అనేది ఖచ్చితంగా తెలియజెప్పడానికి ఇన్ని లకారాలు వాడుతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు చెప్పిన అనద్యతన భవిష్యత్తు అని చెప్పుకున్నాం కదా. ఆ లకారంలో వాడిన వాక్యం ఇది. అహం గంతాస్మి అని ఉందనుకోండి. అహం గంతాస్మి అని ఉంటుంది వాక్యం. ఇది అనద్యతన భవిష్యత్తులో అంటే లుట్ లకారంలో చెప్పిన వాక్యం. అనద్యతన భవిష్యత్తు అన్నాం కనుక ఇది లుట్ లకారం అని తెలియగానే మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ రోజు అహం గంతాస్మి అంటే నేను వెళ్తాను అని చెప్పినప్పుడు లుట్ లకారంలో చెప్పాం కనుక ఈ రోజు అనద్యతనం కనుక ఈ రోజు కన్నా తర్వాత అనద్యతన భవిష్యత్తులో వెళ్తాను కంటే అంటే ఈ రోజు వెళ్ళను, ఈ రోజు ఇంకా కాలం ఉంది, ఈ రోజు చివరి దాకా ఇంకా కొంత సమయం ఉంది, ఆ సమయంలో వెళ్ళను అంటే సాయంకాలం దాకా వెళ్ళను, రేపు వెళ్తాను, సాయంకాలం తర్వాత ఎప్పుడు వెళ్తాను అనేది తెలుస్తుంది మనకి. అర్థమైంది కదా.
అంటే అనద్యతన భవిష్యత్తులో వెళ్తాను అంటే ఈ రోజు వెళ్ళను, తర్వాత ఎప్పుడో వెళ్తాను అనేది మనకు అర్థమవుతుంది. అలాగా ఇలా ఈ కాలాన్ని ఖచ్చితంగా, భవిష్యత్ అంటే ఈ రోజులో కూడా ఇంకా కాసేపు అయ్యాక కూడా భవిష్యత్తే, ఆ తర్వాత కూడా భవిష్యత్తే, కానీ ఖచ్చితంగా తెలియచేయడానికి అనద్యతన భవిష్యత్తులో చెప్పాలనుకున్నప్పుడు అహం గంతాస్మి అని చెప్పుకుంటాం. ఇలాగా కాలాన్ని ఖచ్చితంగా సూచించడానికి మనకి ఇన్ని లకారాలు చెప్పారు అని మనం అనుకోవాలి. ఇంకొక విషయం చెప్పారు గురువు గారు. ఏంటంటే ఒక చిన్న పాయింట్ అండి, ఇది ఖచ్చితం అనమంటారండి గురుగారు. చకారం ఉంటుంది, ఖచ్చితం. ఖచ్చితం అండి, అలాగే ఖచ్చితం. 2 చక్రాలు ఉండవు. అలాగే మహోదయ ఒక సంశయం చెప్పండి. ఇప్పుడు రాత్రి 9 గంటల అయింది మహోదయ, రాత్రి 9 గంటల అయింది. ఆ 9 గంటలకి అద్యతన భూతం ఏమవుతుంది, అద్యతన భవిష్యత్ ఏమవుతుంది? రాత్రి 9 గంటలు అనేది మనం ఈ రోజు లెక్క 6 గంటల, సాయంకాలం 6 గంటల వరకునే అనుకున్నాం కదా గురుగారు చెప్పింది. అంటే 6 తర్వాత నెక్స్ట్ డేకి వెళ్ళిపోతామా? అంతే, అద్యతన భవిష్యత్ కాలంగా అవుతుంది. అంటే అద్యతనం రామారావు గారు అడిగింది చాలా. అది ఎప్పటి నుంచి అద్యతన భూతం ఎప్పటి నుంచి ఎప్పటికి, అద్యతన భవిష్యత్ ఎప్పటి నుంచి ఎప్పటికి? నేను 9 గంటల దగ్గర ఉన్నాను రాత్రి. అద్యతన భవిష్యత్ అవుతుంది కదండి, అనద్యతన భవిష్యత్ అవుతుంది. అయిపోయి సాయంకాలం 6 అయిపోయింది కదమ్మా. ఇప్పుడు సాయంకాలం రాత్రి గురుగారు చెప్పింది ఏంటంటే భవిష్యత్ అవుతుంది అని చెప్పారు. అనద్యతన భవిష్యత్ అవుతుంది. ఇప్పుడు నేను రాత్రి 9 గంటల దగ్గర ఉన్నాను, మనకేమవుతుందని? రాత్రి 9 గంటలు అనద్యతన, గురుగారు చెప్పిన దాన్ని బట్టి అనద్యతన భవిష్యత్ అవుతుంది. అంటే ఇందులో భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఇంకొక రోజులోకి వెళ్ళిపోయాం కదా, మనం ఇంకొక అద్యతనంలోకి వెళ్ళిపోయాం కదా. అప్పుడు దాన్ని అద్యతనం అనకూడదు, ఇంకా భవిష్యత్ నైట్ షిఫ్ట్ లో ఉన్నారు, ఆ టైంలో నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చెప్పాలి? అవును, కరెక్టే అండి. ఇలాంటివి మనకి తెలుసు. మా గురువు గారు చెప్పినట్టు ఎంతవరకు చెప్పారు అంతవరకు తీసుకుందాం. మిగిలిన చెప్పను ఇంకా ఉన్నాయి. అహం గమిష్యామి దేంట్లోకి వెళ్తుంది? ఇంకా రూపాలు అవన్నీ చెప్పలేదు కండి, మనకి లకారాల సంజ్ఞలే చెప్తున్నాం. శ్రూయతాం రాత్రౌ 9 अपि నమస్కారం ప్రాతఃకాల ప్రభృతి ఉదయాత్ ఆరభ్య రాత్రౌ 9 पर्यन्तमपि अद्यैव पुनः 9 पूर्वोक्तरीत्या 2 पर्यन्तमपि अद्यैव यदि निद्रा न क्रियते किञ्चित् कालम् अधिकमपि भवति अद्य इति। यदि निद्रा क्रियते तर्हि 2 पर्यन्तमपि भवति, वयं गणयितुं न शक्नुमः समयम्। अतः तत्र तद्दिनं सर्वमपि अद्य इति उच्यते। अवगतं वा? అలాగేనండి. అర్థమైందా? తెలుగులో చెప్పను. అర్థమైందండి. తెలుగులో చెప్పండి ఒకసారి. తెలుగులో చెప్పండి. అంటే తెల్లవారినప్పటి నుంచి రాత్రి 9 దాకా కూడా అద్యే. మీరు లేచినప్పటి నుంచి తెల్లవారినప్పటి నుంచి లేవక ముందు నుంచి కూడా మళ్ళీ పడుకునేదాకా 2 గంటల దాకా కూడా అద్యే. ఉదయం తెల్లవారుజామున మొదటి జాము నుంచి మళ్ళీ 3 జాములు పూర్తయ్యేదాకా కూడా అద్యే. అయితే ఈ రోజు రాత్రి 9 గంటలు అంటే అద్యతన భవిష్యత్ అవుతుందండి. అదే ఇందాక డిస్కస్ మీరు రాత్రి 9 గంటలకు ఉన్నారు,
ఆయన చెప్పింది ఏమిటంటే ఇప్పుడు రాత్రి 9 గంటలకు నేనున్నాను, నాకు అద్య ఏమిటి, ఎవరికి ఎప్పటికైనా అద్య అదే. ప్రాతః ఉషసి ద్వివాదనతః ఆరభ్య పునః ద్వివాదన పర్యంతం ఏకం దినం. యది తత్ర నిద్రా న భవతి కించిత్ పూర్వమపరమపి అద్యైవ భవతి. బుద్ధిమనుసృత్య దినం ప్రభాతం ఉదయః జాతః ద్వితీయ దినం ఆరబ్ధం ఇత్యుక్తే తదా దినస్య పరివర్తనం. ఉషసి ద్వివాదనే ఏవ త్రివాదనే ఏవ उत्थितः चेत् पुरुषः तस्य द्विवादनतः एव अद्य. रात्रौ द्विवादनपर्यन्तं जागरूकः अस्ति चेदपि पुनः द्विवादनम् आरभ्य अद्य भवति. तत्पूर्वकालः ह्यः भवति, अनद्यतनं भवति. तत्पूर्वकाल विषयः अनद्यतनः. 2 గంటల దాకా పడుకోకున్నా సమయం అయిపోయింది కాబట్టి ఇంకా తెల్లవారుతుంది, రోజు మారింది అనే బుద్ధి పుట్టగానే అద్యత్వం ప్రవేశిస్తుంది. అంతకు పూర్వంది అనద్యతనం అవుతుంది. మనకు పూర్వం ఉండేటువంటి పనులు అవన్నీ కూడా అనద్యతనాలు, క్రియలు అవన్నీ అనద్యతనాలు. అర్థమైంది మహోదయ. అలాగే నమస్కారం. నమస్కారం. భవిష్యత్ అనద్యతన భవిష్యత్ అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? పద్మావతి గారు, చెప్పండి. అనద్యత అనే లంగను పరోక్ష భూతకాలాన్ని సూచిస్తున్నాయి కదా. ఆయన చెప్తున్నారు గురువు గారు. ద్వివాదనానంతరం అనద్యతన భవిష్యత్ స్పష్టమవుతుంది. ఇంకా మీరు ఎంతో చేస్తారు అనంత గారు. यदि जागरणं षड्वादन पर्यन्तं न जातं तर्हि अनद्यतनं षड्वादन अनन्तरमेव. प्रतिदिनं षड्वादन पर्यन्तं न उत्थीयते, द्विवादने एव अनद्यतनं न भवति. सूर्योदय अनन्तरमेव अनद्यतनं भवति भविष्यति. तत्सम्बन्धि कार्यम्. किञ्चित् मनोधर्ममपि आश्रित्य अद्यतनम् अनद्यतनम् इति चिन्तनीयम्. अस्तु वा? महोदय. అలాగే గురుగారు. పద్మావతి గారు చెప్పండి. మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పారండి గురుగారు. అది అదే భూత భవిష్యత్ అనే సంజ్ఞలు మనం భూత భవిష్యత్ వర్తమాన అనే సంజ్ఞలు చెప్పుకుంటాం కదా. భూత భవిష్యత్ అనేవి రెండు కూడా భూధాతువు నుంచి వచ్చాయి. కానీ వర్తమాన కాలం అనేది సూచించడానికి మాత్రం భూధాతువుని వాడట్లేదు మనము.
కొన్ని చోట్ల మాత్రం కొంతమంది మాత్రం భవత్కాలం అని, వర్తమాన కాలాన్ని భవత్కాలం అనే పదం కూడా కొందరు వాడి ఉన్నారు ఇది వరకు అని చెప్పారండి. భవత్కాలం అని కూడా అనొచ్చు, వర్తమాన కాలాన్ని అని. భూత, భవత్, భవిష్యత్ కాలాలు అని చెప్పుకోవచ్చు అన్నారు. అలాగే క్రూ ధాతువు, ఇలాగే ఈ విధంగానే క్రూ ధాతువు నుండి కర్త, కర్మ, క్రియ అనే పదాలు వచ్చాయి. అదే ఒకే ధాతువు నుంచి ఇలా పదాలు, వేరువేరు పదాలు వచ్చాయి. అర్థాలు చాలా భిన్నంగా ఉంటాయి. కర్త, కర్మ, క్రియ అనే 3 పదాలకి అర్థాలు చాలా, ఒకే ధాతువు నుంచి వచ్చిన అర్థం చాలా వేరువేరుగా ఉంటాయి అనే దానికి ఉదాహరణగా ఈ సూత్రాలకి సంబంధించింది కాదు, ఊరికే మామూలుగా చెప్పారు గురువు గారు, ఇది గమనించండి అని చెప్పారు. తర్వాత లుంగ్ అనే సంజ్ఞ. లుంగ్ అనే సంజ్ఞ అండి, ఇది కూడా భూతకాలాన్ని సూచించే అర్థంలోనే వాడతాము. ధాతు కంటే పరంగా ఈ లుంగ్ అనే లకారం వాడతాము. దీన్ని సామాన్య భూతకాలం అనే అర్థంలో ధాతువుల కంటే ఈ లుంగ్ లకారం విధింపబడుతుంది. సూత్రము లుంగ్ అనేది సంజ్ఞ. లుంగ్ లకారము సామాన్య భూతకాలం అనే అర్థంలో ధాతువుల కంటే విధింపబడుతుంది. అంటే ఇది ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ అద్యతన అనద్యతన ఈ భేదాలు ఏవి లేకుండా సామాన్య భూతకాలంలో లుంగ్ అనేది విధింపబడుతుంది అని చెప్పారు. తర్వాత ఈ లుంగ్ అనేది ఇంకొక అర్థంలో కూడా, అంటే ఇంకొక సూత్రం చేత కూడా విధింపబడింది. అది మాంగి లుంగ్ అనే సూత్రం. మాంగి లుంగ్ అనే సూత్రం చేత కూడా లుంగ్ లకారం విధింపబడింది. ఇదేంటంటే మాంగ్ అనేది ఒక నిషేధార్థకమైన పదము. దీన్ని మాంగ్ అనే దాన్ని ఉపపదంగా వాడినప్పుడు కూడా లుంగ్ లకారం వాడాల్సి ఉంటుంది అని చెప్పారు. మాంగ్ అనేది పూర్వపదంగా ఉన్నట్లయితే తప్పకుండా లుంగ్ లకారమే వాడాలి. అందుకనే మనకి మాగచ్చతు, మా గమిష్యామి ఇలాంటి రూపాలు చూస్తూ ఉంటాం. ఇలా వాడకూడదు. అక్కడ కేవలం మా అనే అది నిషేధార్థకం వాడినప్పుడు లుంగ్ లకారమే వాడాలి అని చెప్పారు. ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్పారు. భగవద్గీతలో మనం క్లైబ్యం మా స్మగమః పార్థ అని ఉంటుంది. ఇక్కడ మా స్మగమః అంటే ఇక్కడ అగమః అనేది ఈ లుంగ్ లకార రూపం అన్నమాట, మధ్యం పురుష ఏకవచన రూపం. ఇక్కడ మా అనే దానికంటే పరంగా వాడబడింది కనుక ఇక్కడ లుంగ్ లకారమే వాడాము అనేది ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ అధైర్య పడవద్దు అనేది అక్కడ పార్థునికి సూచిస్తున్నప్పుడు అది వర్తమాన కాలం అనుకోవచ్చు, లేదా అధైర్య పడవద్దు అని భవిష్యత్ కాలంలో చెప్పినట్టు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాడింది మాత్రం మనం లుంగ్ లకారం, ఎందుకంటే పూర్వంగా ఈ మాంగనే ఈ నిషేధార్థకం వాడాం కనుక దానికంటే పరంగా ఇది లుంగ్ లకారం మాత్రమే వాడాలి అని చెప్పారు. కనుక ఇలా వేరే కాలంలో సూచించవలసినప్పుడు కూడా లుంగ్ లకారమే వాడాం కనుక ఈ లుంగ్ లకారాన్ని సర్వ లకారాలకు అపవాదు అని అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి స్మోత్తరే లంగ్చ అనే ఇంకో సూత్రం అండి. స్మోత్తరే లంగ్చ అనే ఇంకొక సూత్రము. ఇది అనద్యతనే లంగ్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. అనద్యతనే లంగ్ లకారం, అనద్యతన భూతకాలానికి లంగ్ లకారం వాడాలి అని చెప్పాం కదా. దానికి ఆ లంగ్ లకారాన్ని ఇక్కడ ఇంకొక అర్థంలో కూడా, అంటే స్మోత్తరే లంగ్చ అంటే ఈ మాంగ్ అనే అవ్యయం పక్కన స్మ అనే పదం వాడినప్పుడు కూడా, స్మ అనే పదం స్మ అన్నప్పుడు వాడినప్పుడు కూడా లుంగ్ తో పాటు
లంగ్ అనేది కూడా ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం ఆస్మగమహ అనేది అది లుంగ్ లకారం. అక్కడ లుంగ్ తో పాటు లంగ్ కూడా వాడుకోవచ్చు. స్మోత్తరే లంగ్ చ, మా పక్కన స్మ అనే పదం వాడినప్పుడు లుంగ్ తో పాటు లంగ్ కూడా చెప్పుకోవచ్చు అనేది ఈ సూత్రం విధిస్తుంది. మాంగ్ అనే అవ్యయం పక్కన స్మ అనే పదం వాడినప్పుడు లుంగుతో పాటు లంగు కూడా వాడుకోవచ్చు. అందుకే లంగ్ చ, చకారం సూచించేదంటే లుంగుతో పాటు లంగ్ కూడా అనేది చెప్తుంది. మా అనే నిషేధార్థకం పక్కన స్మ వాడినప్పుడు లుంగు లంగ్ రెండు వస్తాయన్నమాట. ఏ అర్థంలో అంటే అన్ని అర్థాల్లోనే, అంటే అన్ని ఏ ఇందాక చెప్పుకున్నట్టు వర్తమాన కాలం, భవిష్యత్, ఏ కాలంలో అయినా మా పక్కన ఉన్నప్పుడు లుంగ్ వాడతామన్నాం కదా, అలాగే మా స్మ అని ఉన్నప్పుడు ఈ లుంగ్ తో పాటు లంగ్ కూడా వాడుకోవచ్చు. అందుకని ఇది కూడా సర్వలకారాలకి అపవాదం అని చెప్పుకుంటాం. వీటి ప్రయోగాలన్నీ భవిష్యత్తులో చదువుకుంటాం అని చెప్పారు. పద్మావతి గారు చిన్న ఉదాహరణ ఏమైనా చెప్పగలుగుతారా వీటికి? ఇందాకది కూడా అక్కడ కూడా మా స్మ గమహ అని చెప్పుకున్నాం కదా, అక్కడ మా పక్కన స్మ అని ఉంది కదా, అది లుంగ్ అనుకున్నాం కదా. ఉదాహరణ నేను చూడలేదండి, తెలియదు నాకు, ఇప్పుడు నేను చెప్పలేను. నాకు తెలియదండి, నేను మాభూత్ అండి మా వాడి చెప్పాను కదా, మా భూవం అంటే స్మోత్తరే అన్నాం కదా, స్మోత్తరే లంగ్చా అని దాని ఉదాహరణ అడుగుతున్నారండి. మా ఉండాలి కదండి, మాంగ పూర్వంగా ఉండాలి అనుకున్నాం కదా, దానికి కదా చెప్తున్నది ఇది, లంగ్ లకారం చెప్తున్నాం కదా. లంగ్ భవతి, లుంగ్ అపి భవితుం అర్హతి. మాస్మా హర్షిత్ అన్నది లుంగ్ అవుతుందండి, మాస్మా హరత్ అన్నది లంగ్ అవుతుందండి. ఇది అష్టాధ్యాయులో ఎగ్జాంపుల్ ఇచ్చారండి. మాస్మ భూత్ మాస్మ భవత్ ఇత్యపి వక్తుం శక్యతే. అవునండి. మాస్మగాహ మాస్మగాత్. మాస్మ గచ్చత్, మాస్మ గచ్చత్ అండి, మాస్మ గచ్చః, మాస్మ గచ్చః లుంగులకారం, మాస్మ గచ్చం అహ నగచ్ఛేయం ఇత్యర్థః. మాస్మ గచ్చం మాస్మ గచ్చః త్వం నగచ్ఛేః త్వయా నగంతవ్యం. మాస్మ గచ్చత్ సహ నగచ్ఛేత్ సహ నగచ్చతు తేన నగంతవ్యం. ధన్యవాదాలండి. అలాగేనండి, నమస్కారం. అయిపోయిందండి అనంత్ గారు, నేను చెప్పాల్సినవి అయిపోయాయండి. తర్వాత ఇంకొక సూత్రం అండి, అంటే ముందు ఆ సంజ్ఞ లృంగ్ అనే సంజ్ఞ ఉందండి, లృంగ్. దీన్ని విధించే ఈ సూత్రం లింగ్ నిమిత్తే లృంగ్ క్రియాతిపత్తౌ, లింగ్ నిమిత్తే లృంగ్ క్రియాతిపత్తౌ. ఇక్కడ క్రియాతిపత్తౌ అంటే క్రియ యొక్క అతిపత్తి, అతిపత్తి అంటే అనిష్పత్తి అన్నారు, లేదా నిష్పత్తి లేకుండా, అంటే అక్కడ క్రియ జరగకుండా అన్నమాట. అంటే మనం అక్కడ అదేదో ఎక్స్పెక్ట్ చేస్తాం అది జరగదు, అది దాన్ని క్రియాతిపత్తి అన్నారన్నమాట. ఆ అర్థంలో అన్నమాట, ఆ అర్థం ఉండాలి. ఉంటూ మొదట ఇంకో పదం చెప్పారు, ఏంటి, లింగ్ నిమిత్తే అన్నారు. ఇక్కడ లింగ్ నిమిత్తే అంటే ఇంతకుముందు మనం లింగ్ చెప్పుకున్నప్పుడు అంటే ఒక 6 అర్థాల్లో వస్తాయని చెప్పారు. అవి అంటే ఏంటిది, విధి, నిమంత్రణ, ఆమంత్రణ, ఆదిష్ట, ప్రార్థన,
ఒకటి సంప్రశ్న, ఈ 6 అర్థాల్లో వస్తాయి లింగ్. తర్వాత ఇంకా ఆశీరార్థంలో కూడా వస్తుంది లింగ్. ఈ 7 అర్థాల్లో వస్తాయి అని చెప్పారు ఇంతకుముందు. అవి కాకుండా హేతుమద్భావం అనే అర్థంలో కూడా, అనే భావంలో కూడా లింగ్ వస్తుంటుంది. లింగ్ అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు లింగ్ చెప్పబోయే ముందు ఈ హేతుమద్భావం లింగ్ గురించి ఒకసారి ప్రస్తావిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ హేతుమద్భావం అంటే భావం అంటున్నాం కానీ భావాదులు అని చెప్తారు, ఇంకా చాలా ఉన్నాయి భావాలు. అందులో హేతుమద్భావం ఒకటే ఇక్కడ స్వీకరించి ఈ హేతుమద్భావం అంటే ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణకి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అంటే బాగా చదవాలి అన్నాం అనుకోండి. అక్కడ హేతుమద్భావం ఇక్కడ ఏంటంటే కార్యకారణాలు అంటాం కదండి. హేతుమద్భావం అంటే కార్యకారణాలే. సో ఇప్పుడు ఇలా చెప్పుకోవచ్చు మనం, పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే బాగా చదవాలి, పంటలు బాగా పండాలంటే ఏంటిది వర్షాలు బాగా కురవాలి. ఇలా ఇక్కడ జస్ట్ అక్కడ కేవలం కండిషనల్ స్టేట్మెంట్ చెప్తున్నాం అంతే ఇక్కడ మనం. సో ఇది ఉన్నప్పుడు లింగ లకారం వాడుకోవచ్చు అని చెప్పారు. దానికి ఒక వేరే సూత్రం ఉందండి, హేతుమతోర్ లింగ్ అని. ఆ సూత్రం చేత ఆ లింగ లకారం వాడచ్చు. హేతుమత్ అంటే కార్యకారణ ఈ సంబంధం ఉన్నప్పుడు అది వాడచ్చు అని చెప్పారు. అది నిర్ణయః నభవతి మహోదయ, ఏతద్ భవేత్ చేత్ తద్ భవేత్, సృష్టిః అభవిష్యత్ చేత్ అవునండి వృక్షం అభవిష్యత్, తద్ భూతార్థే వా భవతి భవిష్యదర్థే వా భవతి. వర్షం కురిస్తే పండేవి, వర్షం కురిస్తే పండేవి, అది భూతమైనా సరే భవిష్యత్ అయినా సరే. మొన్న వర్షం కురిస్తే పండేవి, రేపు వర్షం కురిస్తే పండేవి. ఇక్కడ మీరు అంటే హేతుమద్భావం చెప్తున్నారు, సమాన కాలం ఉండదు. ఇప్పుడు లింగ్ చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఈ హేతుమద్భావం ఉంటూ ఇప్పుడు దానికి భవిష్యత్ అర్థంలో కూడా ఆ అర్థం కూడా ఉండాలి. అది ఉంటూ క్రియ యొక్క నిష్పత్తి లేదనుకోండి, అప్పుడు లృంగ్ లకారం అనేది వస్తుంది. దీనికి ఉదాహరణ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఏంటది బాలుడు అంటే ఎవరికైనా ఒక పర్టికులర్ దీంట్లో చెప్పుకున్నప్పుడు బాలుడు ఇప్పుడు సరిగ్గా చదివితే పాస్ అవుతాడు ఇలా మాట్లాడతాం కదా. ఇక్కడ హేతుమద్భావం ఉంటుండగా ఇక్కడ పరీక్ష సరిగ్గా చదివితే ఉత్తీర్ణ అంటే భవిష్యతి అన్నట్టుగా చెప్తాం అక్కడ. అంటే భవిష్యత్ కాలంలో అక్కడ చూపిస్తాం, అంటే ఇక్కడ ఇలాగా నీకు ఫలితం రావచ్చు అనేది. ఆ అర్థంలో ఇలా చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ క్రియ ఇలా జరగలేదు అనుకోండి ఒకవేళ, సో అతను పాస్ అవ్వలేదు. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎలాగా హేతుమద్భావం ఉంది, అంటే పరీక్ష సరిగ్గా చదివితే పాస్ అవుతాడు అనే ఈ కార్యకారణ సంబంధం ఉంది. ఇప్పుడు ఇలా చదివి ఉంటే అతను పాస్ అయ్యి ఉండేవాడు అనే ఫ్యూచర్ భవిష్యత్ అర్థంలో కూడా అక్కడ చెప్పేటట్టుగా ఉంది. అది ఇది ఉంటూ ఇక్కడ ఇప్పుడు జరగలేదు, ఇది ఈ భవిష్యత్తులో జరగలేదు. అది అప్పుడు మనం ఎలా చెప్పచ్చు ఇది అంటే, నువ్వు ఎలాగ చదవలేదు, అతను సరిగ్గా చదవలేదు, బాలుడు సరిగ్గా చదవలేదు, కనుక పాస్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఎలా చెప్పచ్చు, నువ్వు సరిగ్గా చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడివి అని చెప్పచ్చు, ఉత్తీర్ణుడు అయ్యి ఉండేవాడివి అని చెప్తాం. ఈ అర్థంలో ఈ లృంగు లకారం వాడచ్చండి. అది అంటే ధాతు కండ పరంగా ఈ లృంగు ప్రత్యయం వస్తుంది అప్పుడు. అంటే ఇలాంటి అర్థంలో ఎక్కడైతే హేతుమద్భావం ఉంటూ భవిష్యత్ అర్థంలో అనే అర్థం కూడా ఉంటూ ఆ క్రియ యొక్క అనిష్పత్తి కూడా ఉంటే, అంటే క్రియ అక్కడ జరగకుండా మనం ఆశించింది అక్కడ జరగకుండా ఉంటే అప్పుడు ఈ లృంగ్ లకారం వాడతాం. ఇదేనండి ఇక్కడ లృంగ్ లకారం గురించి. వినయ్ గారు ఇంకా ఎంత టైం ఉంది? ఓహో 1 minute ఉంది.
20 అయిపోయింది. అంటే ఇప్పుడు గురువుగారు ఏమన్నా చెప్పమనండి. గురుగారు ఏమైనా చెప్తారండి ఈ సమయంలో? केऽपि सन्देहाः सन्ति वा? ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి, సంశయాలు. లింగ్ లోటు రెండు ఒకే అన్ని అర్థాలు, అంటే 7 అర్థాలు లింగ్ లోటు రెండు వస్తాయి కదండి? వస్తాయి, 7 అర్థాలను వస్తాయి అంతే కదా? వస్తాయి. ఎందుకంటే మనకు ఆశీర్ లింగ్ లోటావ్ అని క్లియర్ గా చెప్పాడు కాబట్టి ఈ 6 ఎట్లాగో వస్తాయి. దానివల్ల అంటే గురుగారు చెప్పిన ప్రకారం ఒకటే సూత్రం ద్వారా కూడా చెప్పేసుకోవచ్చు అంతే కదండి? ఒకటే సూత్రం ద్వారా చెప్పేసుకోవచ్చు అంతే కదండి? సువృష్టిశ్చేదభవిష్యత్ సుభిక్షమభవిష్యత్. తత్ర అస్మాకం సువృష్టిః భవేత్ इति लिंगार्थः अस्ति अस्माकं, किन्तु सुवृष्टिश्चेत् सुवृष्टिर अभविष्यत् तर्हि सुभिक्षम अभविष्यत् इत्युक्ते नाभूत्, सुवृष्टिर्नाभूत् सुभिक्षमपि नाभूत्. अपठिष्यत् चेत् उत्तीर्णः अभविष्यत्. इतोपि सम्यक् अपठिष्यत् चेत् उत्तीर्णः अभविष्यत् बालकः. बालकः उत्तीर्णः भवेदिति अस्माकम् उद्देशः लिंग निमित्तं, किन्तु सः सम्यक् न पठितवान्. अतः उच्यते सम्यक् अपठिष्यत् चेत् उत्तीर्णः अभविष्यत्. इदानीमपि चिन्ता नास्ति, सम्यक् अपठिष्यत् चेत् सः उत्तीर्णः अभविष्यत्. नाम भविष्यत्काले, भूतकाले सम्यक् न पठितवान् अतः सम्यक् उत्तीर्णः न जातः, किन्तु भविष्यत्काले सम्यक् पठिष्यति चेत् अवश्यम् उत्तीर्णः भविष्यति इति सूचनार्थं सम्यक् अपठिष्यत् चेत् उत्तीर्णः अभविष्यत् इति अस्माभिर्भविष्यदपि तत्र योजयितुं शक्यते. पूर्वमपि अपठिष्यत् चेत् उत्तीर्णः अभविष्यत्, किन्तु तथा न कृतवान्. इतः परं सम्यक् अपठिष्यत् चेत् अवश्यम् उत्तीर्णः भविष्यत्. आगामी काले सम्यक् पठिष्यति तर्हि उत्तीर्णः भविष्यति इति तात्पर्यम्. अत्र सन्देहः अस्ति वा? आं महोदय, यदि उत्तीर्णः भविष्यति इति वदामश्चेत् लुट्लकार प्रयोगः एव सम्यक् भवति खलु तदा? नाम तत्र छेद् इत्यस्ति खलु, भविष्यति चेत् लृट्लकारः निश्चयार्थं बोधयति. అంటే అంటే చదవడానికి వెళ్తున్నాడు అంటే లృట్ వాడతాం, వెళ్తేనే చదువుతాడు అన్నప్పుడు లింగ్ వాడ, అంతేనండి? చదివిస్తే ఉత్తీర్ణుడు అవుతాడు అంటే నిర్ణయము లేదు, కావాలి అనేటువంటి ఆశ ఉంది. భవిష్యత్తులో నిర్ణయం ఉంటుంది. శ్వః రవివాసరः భవిష్యతి, నిశ్చయేన భవిష్యతి. శ్వః రవివాసరः అభవిష్యత్ చేత్ శ్వః కార్తీక పూర్ణిమా అభవిష్యత్. రేపే ఆదివారం అయితే రేపు కార్తీక పూర్ణిమ, లేకపోతే లేదు. అదే రేపు అంటే మనకు వారం సరిగ్గా గుర్తులేదని అర్థం. అదే నెగిటివ్ సెన్స్ కూడా ఉంది అక్కడ, లేకపోతే జరగదు.
అంటే ఇక్కడ క్రియ యొక్క రవివాసరः అభవిష్యత్, క్రియ యొక్క రవివాసరः అభవిష్యత్ తర్హి కార్తీక పూర్ణిమ అభవిష్యత్. అంటే ఇప్పుడు ఇక్కడ క్రియాధిపత్తి కూడా జరిగి ఉండాలి కదండి. అంటే ఇప్పుడు క్రియ చెప్పాలి, నిర్ణయం లేదండి, నిర్ణయం కాలేదు. అలా కదా. అంటే ఇప్పుడు మనం ఏ వాక్యం చెప్పినా అందులో క్రియాధిపత్తి ఉందో లేదో ఒకసారి అది ఎలాగా చెప్తారు? ఇప్పుడు ఇదే ఈ ఏదో అన్నారు కదండి, రేపు ఆదివారం అయ్యి ఉంటే అంటే ఏ వారమో గుర్తు రావడం లేదు అతనికి, తెలీదు. అవును గురుగారు, కానీ ఇక్కడ అంటే క్రియాధిపత్తిని ఇక్కడ ఎలా ఇమిడిస్తాం అని ఇప్పుడు అన్న స్టేట్మెంట్ లో. క్రియ అంటే ఏమిటి? ధాత్వర్థమే క్రియ కదా. అవునండి. కాబట్టి శ్వస్తన క్రియ భవనమేవ క్రియ. అంటే భూతకాలములో అది ఎల్లుండి వాడాలి మనం. హ్యః రవివాసరः అభవిష్యత్ చేత్ హ్యః ఏవ పూర్ణిమ అభవిష్యత్. అది ఎల్లుండి వాడేది. హ్యః ప్రహ్యః క్షీరాబ్ధి ద్వాదశి అభవిష్యత్ చేత్ వ్రతం అభవిష్యత్. స్నానం అకరిష్యత్ చేత్ ఆరోగ్యం అభవిష్యత్. ఆరోగ్యం ప్రాప్స్యత్. లెస్ దాన్ 1 minute వచ్చిందండి. మీటింగ్ ఎప్పుడైనా కట్ అయిపోవచ్చు, ముందే చెప్తున్నాను గురుగారు.